ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 5 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 10వ వచనం. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. వ్యాఖ్యాన అంశం ధనాపేక్ష. వ్యాఖ్యాన అంశం ధనాపేక్ష. వ్యాఖ్యానం: దీర్ఘకాలం బ్రతికి క్రీస్తును మహిమపరచవలసిన దంపతులు ఒక సాయంకాలం లోపలే హఠాత్తుగా చనిపోయారు. అకాల మరణం వారు పొందారు అని చెప్పాలి. సమయం రాకముందు తాము జరిపిన అక్రమాన్ని బట్టి అననీయ సప్ఫిరాలు గతించిపోయారు. యవనస్తులు వారి శవములను ఎత్తుకొని పోయి పాతిపెట్టారు. హతసాక్షి అయిన స్తెఫను చనిపోగా అనేకులు కూడి వచ్చి మర్యాదగా ఆయనను పాతిపెట్టారు. అననీయ సప్ఫిరాల చావు హీనమైంది కనుక సభవారు సమాధి చుట్టూ కలుసుకోలేదు. డబ్బు ఆశే ఆ మొదటి క్రైస్తవులను చెరచింది. నటనగా నడిచి సగం ఇంటిలో దాచిపెట్టిన వారు భూమి వెలయంతా ఇచ్చినట్టుగా పేరు సంపాదించుకుందామని మోసపోయి అన్యాయంగా ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇంటిలో సొమ్మును దాచిపెట్టిన సంగతి బయటపడగలదా? దాన్ని చూచినవాడెవ్వడూ లేడు అని ఆ దంపతులు తప్పుగా భావించారు. సభలో నాయకుడుగా పరిశుద్ధాత్మ ఉన్నాడు అనే భయం వారికి లేకపోయింది. ఆదిమ సభలో ఆరంభకాలమందు దేవుడు ఇట్టి పాతకాలను జరగనిచ్చిన గొప్ప కీడు సమకూడును అని ముందుగానే ఎరిగిన ప్రభువు సభవారికి పాప విషయమైన భీతి కలుగు నిమిత్తం తీక్షణంగా అననీయ సప్ఫిరాల మీద తీర్పు జరిపాడు. ప్రియులరా, ద్రవ్యమునకు సంబంధించి పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి. రోషంతోనే ధనాపేక్షను విసర్జించండి, లేదా అది వచ్చి మిమ్ముని చంపివేయును సుమి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఇలా చెప్తోంది: సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది అని. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.